తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకొచ్చింది. సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం దర్శనమిచ్చింది. పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించింది. మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి మరీ తెలంగాణ తల్లిని రూపొందించారు. అయితే ఆ విగ్రహం దొరసానిలా ఉందని, తెలంగాణ అస్తిత్వానికి, త్యాగాలకు, పోరాటాలకు ఏమాత్రం సరిపోదని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ భావించారు. దీంతో మార్పులు చేసిన ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న సచివాలయం ముందు ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకొచ్చింది. సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం దర్శనమిచ్చింది. పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించింది. మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి మరీ తెలంగాణ తల్లిని రూపొందించారు. అయితే ఆ విగ్రహం దొరసానిలా ఉందని, తెలంగాణ అస్తిత్వానికి, త్యాగాలకు, పోరాటాలకు ఏమాత్రం సరిపోదని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ భావించారు. దీంతో మార్పులు చేసి ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించనున్నారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ఇటీవల పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. త్వరగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకొచ్చింది. సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం దర్శనమిచ్చింది. పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించింది. మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి.
తెలంగాణ తల్లి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి మరీ తెలంగాణ తల్లిని రూపొందించారు. అయితే ఆ విగ్రహం దొరసానిలా ఉందని, తెలంగాణ అస్తిత్వానికి, త్యాగాలకు, పోరాటాలకు ఏమాత్రం సరిపోదని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ భావించారు. దీంతో మార్పులు చేసి ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించనున్నారు.